గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన సినిమా నటుడే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్నగా పిలుచుకోబడ్డ నాయకుడు. అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి. సమాజం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడిస్తూ ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి, సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడుగుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలో మనం అందరం కూడా నడుస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలని పేద వర్గాల ప్రజలకు అందింపు చేయగలిగాం. ఎందుకంటే చేయగలిగే పరిస్థితుల్లో మనం అందరం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అర్హతని ప్రాతిపదికగా తీసుకొని ప్రతి ఒక్కరికి అందింపు చేయడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని మద్దతుగా మన అందరం కూడా పనిచేయాలని కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.